guys, welcome back to another vlog. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ట్రిప్కి వెళ్తున్నాను కదా, సో కాబట్టి దానికోసం షాపింగ్కి వెళ్ళాలి. ఆల్రెడీ కొన్ని ఆన్లైన్లో అయితే తీసుకున్నాను, బట్ కొంచెం ఆఫ్లైన్లో కూడా తీసుకుంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి. ఎంత ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకునే తృప్తే వేరు కదా, బికాస్ మనం కళ్ళతో చూసి మరి తీసుకుంటాం కదా. అంటే నేను ఏమేమి తీసుకోవాలనుకున్నా ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, బట్ ఇప్పుడు తీసుకుంటా అవి ఒకరు మంచిగా ఉంటే ఉంచుకుంటా, లేదా రిటర్న్ చేసేస్తాను. అందుకని నేనైతే ఫ్రెండ్స్ తోటి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇంకా లేట్ అవుద్ది అన్నారు. ఇంకా మళ్ళీ నాకు లేట్ అవుద్ది అని చెప్పేసి నేను కీర్తన అంటే తిరుగుతున్నాము. నేను అయితే లిస్ట్ రాసుకున్నా, బికాస్ మళ్ళీ అక్కడికి పోతే నాకు ముందే మతి ఎక్కువ కదా, మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి అయితే లిస్ట్ రాసుకున్నాను. సో చూడండి 1 పీస్ డ్రెస్ వేసుకున్నాను నేను. సో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ క్వాలిటీ 1 అవుతుంది, మేము అక్కడికి వెళ్తే మినిమం 2 అట్లా అవుతుంది అనుకుంటా. సో ఎక్కడికంటే జూడియోకి ఇంకా స్ట్రీట్ షాపింగ్కి అనుకుంటున్నా. సో ఏదవుతుంది ఎట్లా చేస్తామని చూద్దాం. మా బ్యాడ్ లక్ ఏంటి అంటే మాకు కొంచెం బస్లో సీట్ కూడా దొరకలేదు తెలుసా. ఆల్మోస్ట్ కొంచెం సేపు నిల్చొని ఉన్నాం అన్నమాట. మేము బస్సులో అయితే ఫుల్ జనాలు. ఇక కేపీహెచ్పిలో అయితే దిగినామన్నమాట. షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే నేను ఈ జ్యువెలరీ షాప్కి వెళ్ళాను అనమాట. ఏదైనా చైన్స్ అవి తీసుకుందామని. కాకపోతే నాకు చైన్స్ నచ్చినాయి, చాలా కాస్ట్ ఉన్నాయి అన్నమాట. దాని బదులు ఇంకా వేరేవి ఏమైనా తీసుకోవచ్చు అనే థాట్ ఉండే. సో కాబట్టి ఇంకా ఆ షాప్లో అయితే ఏం తీసుకోలేదు నేను. తర్వాత ఇక్కడ ఇది కూడా జ్యువెలరీది అంట, ఎక్కువ అవే అని కనిపించినాయి అనమాట అక్కడ. సో అన్నీ బాగున్నాయి కదా, మమ్మీకి ఏమైనా తీసుకుందాము అనుకున్నా. కాకపోతే మళ్ళీ మమ్మీకి అడిగితే మమ్మీ నేను కొన్నవి ఏమి వేసుకోను బెటా, నాకు వద్దు అన్నది. సో అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్సెస్ షాప్కి వెళ్ళామన్నమాట. డ్రెస్సెస్ షాప్కి వెళ్తే నాకు ఇక్కడ ఇది చూపించాం కదా బ్లాక్ టాప్, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా. అందుకని చెప్పేసి అది తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ అంటున్నారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో ఇన్విజిబుల్ చైన్ అయితే ఒకటి తీసుకున్నామన్నమాట. బాగుండే, కాస్ట్ డిజైన్ ఓకే పర్లేదు, బాగానే అనిపించినాయి అనమాట నాకైతే. సో ఇంకా అలా షాపింగ్ అయితే చేసాము. తర్వాత ఇంకా నాకు ఇయర్ రింగ్స్ కావాల్సి ఉండే, సో అవి తీసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను ఏమేమి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా నేను ఏమేమి షాపింగ్ చేసానో కవర్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. షాపింగ్ చేసింది నేనైతే, కవర్స్ పెట్టుకునేది కీర్తన అంటే. తర్వాత పానీపూరి తిన్నా అనమాట. నాకు ఎందుకో పానీపూరి తినబోదేంది, బికాజ్ స్ట్రీట్ షాపింగ్ అంటే స్ట్రీట్ ఫుడ్ కూడా వస్తుంది కదా దాంట్లోనే. సో ఇంకా నేను పానీపూరి కూడా తిన్నా. నాకు చాలా ఇష్టం పానీపూరి అంటే. అక్కడ ఎంత రష్ ఉందంటే షాపింగ్ కోసం కాకుండా ఈవెన్ తినడానికి కూడా అంత రష్ ఉంది తెలుసా, అట్లుండే. పానీపూరి తిన్నాక మసాలా పూరి తిన్నా అనమాట. మసాలా పూరి కూడా టేస్ట్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇక ఈ మూరి మిక్చర్ తినేసి అయితే జూడియోకి అయితే వెళ్ళామన్నమాట. జూడియోలో అయితే కలెక్షన్స్ చాలా బాగుండే, కాకపోతే నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. నేను జస్ట్ నాకు కావాల్సినవి మాత్రమే కొన్ని తీసుకున్నాను, బట్ కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా జూడియోలో షాపింగ్ అయిపోయాక మళ్ళీ నేను స్ట్రీట్ షాపింగ్ సైడ్ వచ్చాను, బికాస్ అక్కడే బస్సెస్ ఉంటాయని చెప్పేసి వచ్చేటప్పుడు ఈ ఇయర్ కప్స్ తీసుకొని ఇంకా నా సంత ఉంది కదా, మా కవర్లు అన్నీ పట్టుకొని నడుస్తున్నాం. ఇంకా మాకైతే మాల్పూరి కనిపించింది. మాల్పూరి ఫస్ట్ టైం తిన్నా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. 25 రూపీసో 30 రూపీసో. సో మీరు ఎప్పుడైనా తిన్నారా మాల్పూరి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత బస్ ఎక్కినాం అనమాట. మా కవర్లను చూసి బస్సులో ఉన్న వాళ్ళు వాయమ వింతగా చూసిర్రు మాకు. సో వీడియో కంటిన్యూషన్ అనమాట. మేమైతే అక్కడ షాపింగ్ చేసేసి బస్సు ఎక్కేసరికి 6:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 8:45 అయింది అనమాట. దట్టు అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల నేను ఏమేమి తీసుకున్నాను, ఏ షాప్కి వెళ్ళాను నాకు ఏం చూపడం కుదరలేదు. అండ్ నేను అక్కడ ఏమేమి తిన్నాను కూడా నేను అంత ఎక్కువ చూపించలేదు. సో నేనైతే ఏమేమి కొన్నానో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా, చూపిస్తాను. ఈ లిస్ట్లో ఏమేమో రాసుకున్నావు, బట్ దీంట్లోవి ఒక 40% అయినాయి అంతే, ఇంకా 60% ఉంది. అంటే బాడీ వార్మర్స్ ఏమో నేను జూడియోలో ఉంటాయి అనుకున్నా, బట్ అవి లేవు. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. క్యాప్, ఓరియన్ క్యాప్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా ఆల్రెడీ, బట్ మళ్ళీ కొంటే తీసుకుందాం అనుకున్నా, దొరకలే. స్కార్ఫ్ నాకు ఓరియన్ టైప్ ఉంటుంది కదా, అలా తీసుకుందాం అనుకున్నా,
బట్ అలా కూడా దొరకలేదు, జూడియోలో దొరకలేదు, స్ట్రీట్ షాపింగ్లో కూడా దొరకలేదు నాకు. సో అది ఇంకా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలి. గ్లవ్స్ వచ్చేసి నా దగ్గర ఉన్నాయి, బట్ ఇంకొక పేరు తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు నచ్చలేదు. తీసుకొని సాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా స్కిన్ కేర్ ఐటమ్స్ అంటే లైక్ మాయిశ్చరైజర్ ఇట్లాంటివన్నీ జూడియోలో తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అక్కడ అన్ని ఫౌండేషన్స్ అవే ఉన్నాయి. ఇంకా ఓన్లీ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను, ఇంకా మిగతా ఏం తీసుకోలేదు. ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి మళ్ళీ అవి. ఇంకా నేను డ్రెస్సెస్ అనుకున్నాను అనమాట. డ్రెస్సెస్ ఇంకా క్యూట్ యాక్సెసరీస్ ఉంటాయి అవి, ఇంకా సో పేపర్ సోప్స్ లాగా ఇంకా శానిటైజర్స్ అనుకున్నా, బట్ అవకి వెళ్ళి ఇంకా మళ్ళీ బయట తీసుకోవాలి. సో నేను డ్రెస్సెస్ ఇంకా లైక్ యాక్సెసరీస్ థింగ్స్ ఏమేమి కొన్నానో చూపిస్తాను. ఇంకా తినేటి ఏమేమి ఎక్కినానో ఏమేమి కొన్నానో చూపిస్తాను, ఓకేనా? సో ఇది పక్కన పెడదాం. ఫస్ట్ చూడండి, సంతా ఈ బ్యాగ్ నిండా కొన్నా. బ్యాగ్ మీద ఉన్న పేరు కాదు ఉన్నది, లైక్ ఈ షాప్లో కాదు, స్ట్రీట్ షాప్లో కదా, బట్ దీంట్లో పెట్టుకున్నాం అన్ని ఇంత కవర్లు ఎందుకు గలీజ్ కానీ. సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ అనమాట. నాకు అయితే పింక్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను బ్లాక్ కొందాం అనుకున్నాను ఈసారి, బట్ ఎందుకు మళ్ళీ బ్లాక్ అని చెప్పేసి పింక్ తీసుకున్నాను. బికాస్ నా ఫేవరెట్ కలర్ పింక్ కదా, అందుకని చూడండి. ఇది లెదర్ కదా, చాలా బాగుంది. ఈ బ్యాగ్ దగ్గర అయితే లిటరలీ అంకుల్తో నేను గొడవ పడి మరి తీసుకున్నాను, బికాస్ నాకు నచ్చింది. లైక్ వేరే దగ్గర చూసాను, బట్ దీనికంటే ఘోరం కాస్ట్ పెట్టినారు. దాంట్లో ఫిక్స్ ప్రైస్ అన్నారు, అని వాళ్ళు ఏం తగ్గి అని అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ టాప్స్, టీషర్ట్స్ ఏదనుకుంటుంది. సో నేను హై నెక్ టాప్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా, బట్ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామంటే అవి ట్రాన్స్పరెంట్ లాగా అనిపించింది, నాకు తీసుకోలేదు. సో నాకైతే దొరికింది అనమాట. నేను డార్క్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే కింద మనం లైట్ కలర్ జీన్స్ చేసుకుంటే డార్క్ కలర్ బాగుంటుంది అని చెప్పేసి డార్క్ కలర్ తీసుకున్నాను. బ్లాక్ కోసం వెతకా, బట్ నా బ్లాక్ దొరకలేదు. ఓకే, కలర్ బ్రౌన్ టైప్ అయినా ఉందని తీసుకున్నాను ఇదన్నమాట. సో ఇక్కడ వరకు నెక్ బాగుందా, ఇది బ్యాగ్ జీన్స్కి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇది యాక్చువల్లీ ష్రగ్ టైప్ ఉందన్నమాట. దీని లోపల నార్మల్గా ట్యూనిక్ టాప్స్ వస్తాయి కదా, అది వేసుకొని ఇది వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. బట్ అక్కడ ట్యూనిక్ టాప్స్ నాకు దొరకలేదు అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకున్నా. దీనికి వైట్ అయినా బాగానే ఉంటుంది, బ్లాక్ అయినా బాగానే ఉంటుంది. సో నేను బ్లాక్ వైట్ రెండు ఆర్డర్ చేశాను. సో ఇదన్నమాట. ఓ నా జుట్టు చిక్కులు పడింది. సో బాగుంది. అక్కడ క్లాతింగ్ సెక్షన్ ఎట్లా అంటే కుప్పలు లాగా ఇట్లా పెడతారు కదా, దాంట్లో ఏరుకొని తీసుకోవాలి, వెతుక్కొని తీసుకోవాలి. అక్కడ వీడియో తీద్దామంటే లిటరలీ ఓమేగా చాలా మంది ఉండే. సో ఆ జనాలకి వీడియో తీయడం ఎందుకు, సరే అట్లీస్ట్ నేను ఏమేమి తీసుకున్నాను ఇంటికి వెళ్ళాక చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. ఇది బాగుంది కదా. లేకపోతే నార్మల్గా ఇట్లా బటన్ కూడా పెట్టేసుకోవచ్చు, లైక్ ఒక బటన్ పెట్టుకొని ఇట్లా వదిలేసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లా వేసుకోవచ్చు, మన ఇష్టం, మన డ్రెస్, ఓకేనా? సో ఇవన్నిట్లో లైక్ నాకు ఏ అవుట్ఫిట్ బాగుందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే అన్నీ నచ్చినాయి. వెతికి తీసుకున్నా కదా, లిటరలీ ఎంత 3 o'clockకి పోయాం మేము. 3, 4, 5, 6, 4.5 hours తిరిగి ఇంటి దగ్గరికి తిరిగి తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటివి కవర్ మూట. ఓహో సాక్సెస్ అన్నారు. సాక్సెస్ ఇవి 100కి 3 pairs అన్నారు. సో దీంట్లో అయితే 2 pairs ఉంది, ఇవేమో ఫింగర్కి వస్తాయి కదా, ఇది పేర్ ఆఫ్ సాక్సెస్. ఇది ట్రిప్ కోసం అన్ని, నేను ట్రిప్ కోసం అన్ని లైక్ అక్కడ వెచ్చగా ఉండాలి, కొంచెం మనకి వేడిగా ఉండాలని చెప్పి అన్ని ఇలా తీసుకున్నాను, కొంచెం స్వెటర్ టైప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నా ఫేవరెట్ టాప్ దగ్గర నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను ఇట్లాంటి కలర్ ఆన్లైన్ ఆర్డర్ చేశాను, బట్ నాకు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి రిటర్న్ చేసాను. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామని. క్లాత్ అయితే బాగాలేదు, నిజం చెప్తున్నా క్లాత్ బాగాలేదు, బట్ నాకు కలర్ వైజ్ దీని డిజైన్ నచ్చింది కాబట్టి తీసుకున్నా. మమ్మీ ఇంటికి వచ్చినాక క్లాతే బాగాలేదు బెటర్, దానికి అన్ని మనీ అవసరమా అన్నది, బట్ ఇట్స్ ఓకే, నాకు నచ్చింది మమ్మ అని సరే కానీ ఇష్టం అనేది. ఈ కలర్ కోసం నేను చున్నీకి లెగ్గిన్ ఆర్ అలైన్ పాయింట్ కోసం వెతికి దొరకాలి. అయితే చున్నీ దొరికింది, బట్ దీని కలర్ కాదు, కొంచెం అది డార్క్ ఉంది, బట్ ఇట్స్ ఓకే అనమాట. మేనేజ్ చేసుకోవచ్చు, ఏం చేయాలి చెప్పండి. చూడండి టాప్ ఎంత బాగుంది కదా. ఇవన్నీ నేను వేసుకొని ట్రిప్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తాను కదా, అప్పుడు అప్లోడ్ చేస్తాను. అందుకే ఇప్పుడు వేసుకోవట్లేదు, బికాస్ టైం 11 అవుతుంది. ఇప్పుడు నాకు మళ్ళీ అసైన్మెంట్ సబ్మిషన్ ఉంది, అందుకని. టాప్ అని బాగుంది. దీనికి ఏదైనా పాయింట్ దొరకలేదు, పాయింట్ ఇక్కడ తీసుకోవాలి మళ్ళీ. టాప్ 3/4 హ్యాండ్స్ అనమాట. నెక్ దగ్గర మంచి ఇట్లా వచ్చింది అనమాట, డిజైన్ చాలా బాగుంది, పూసలతో వచ్చింది, నాకైతే నచ్చింది. క్లాత్ మాత్రం ఇట్లా జరిగిపోతుంది కదా అట్లుంది, బట్ వేసుకుంటే మాత్రం లుక్ బాగానే వస్తుంది, నాకైతే నచ్చింది గైస్. అండ్ ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, అస్సలకి లేదు, అందుకే తీసుకున్నా. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది క్లాత్ చాలా బాగుంది. దీనికి నేను ఏమనుకున్నా అంటే వైట్ లెగ్గిన్ అండ్ వైట్ దుపట్టా తోటి మ్యాచ్ చేద్దాం అనుకున్నా. దీనికేమో సేమ్ కలర్ దుపట్టా, సేమ్ కలర్ ప్యాంట్ అనుకున్నా. దీనికేమో వైట్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ డిసైడ్ అయిపోయాయి అనమాట. ఇది కూడా సేమ్ వైట్ పూసలు ఉంటాయి కదా, సేమ్ దాంతో ఉంది డిజైన్. ఇది స్లీవ్స్ ఉంది, మనం హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అదేమో 3/4 హ్యాండ్స్. చూడండి ఇది క్లాత్ ఎట్లా కొంచెం సాటిన్ టైప్ అంటారు కదా, అట్లా ఉందన్నమాట క్లాత్. అండ్ ఇక్కడ మా మిడిల్లో కూడా ఇట్లా క్లాత్కి మధ్యలో పూసలతో డిజైన్ వచ్చింది, బాగుంది కదా. ఈ 2 టాప్స్కి నాకు ఎంత పడింది, ఒక టాప్ 350. తక్కువ చేయమంటారు, తక్కువ చేయడం, ఇంకా నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాం. ఫిక్స్ రేట్ అన్నారు, ఏం చేయాలి. స్ట్రీట్ షాపింగ్ అంటాం కానీ రేట్స్ మాత్రం చాలా వాసిపోయినాయి. ఇదన్నమాట
అండ్ నెక్స్ట్ ఇదన్నమాట, క్యాప్ అన్నా కదా, క్యాప్ కొనేనన్నా కదా, సో క్యాప్ కదా ఇది తీసుకున్నాం. బాగా ఎంత క్యూట్ వచ్చే, నాకు తీసుకుంటే చిన్నపిల్ల ఫీలింగ్ వస్తుంది, చిన్నపిల్లలు పెట్టుకుంటారు కదా అట్లా అనిపించింది. బట్ నేను కూడా తీసుకున్నా, లైక్ మ్యూజిక్ ఉంటుంది కదా అట్లా ఉంది కదా, చాలా బాగుంది కదా. పింక్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఓకే ప్రతిదీ పింక్ అవుద్ది నాకు అని చెప్పేసి ఇది తీసుకుంటాం. బాగుంది కదా, ఇది పెట్టుకునే వీడియో చేస్తాం. ఇది 100 రూపీస్ మాత్రమే. నేను ఇంకా చూపించాను టాప్స్, అవి టీ షర్ట్స్, అవి 200 రూపీస్. అండ్ ఇది వచ్చేసి దుపట్టా అనమాట, చాలా బాగుంది దుపట్టా అయితే. దీంట్లో ఇక్కడ కూడా చాలా బార్గెన్ చేశాను నేను, చాలా ఏం చేయలేదులే. ఎంత 350 ఏమో చెప్తే 320కి ఇస్తాను, బట్ వద్దు అని చెప్పేసి 300కి తీసుకున్నాను దుపట్టా అనేది. బాగుంది కదా. బట్ 300ది కూడా వేరే దుపట్టాస్ ఉన్నాయి, కాకపోతే అది నాకు మ్యాచ్ కాలేదు. అవి కూడా బాగానే ఉన్నాయి, 300వి కూడా ఇస్తే అవి 250కి ఇస్తుండొచ్చు. బట్ నేను అడగలేదు ఎందుకంటే నాకు మ్యాచ్ కావు అని చెప్పేసి ఇది టీషర్ట్స్ అయ్యింది. ఎట్లా అనిపిస్తుంది నాకు, మా నాన్న ఇలా అనిపిస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ మా చెల్లికి ఇచ్చేసాను నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసుకొని, తర్వాత మా చెల్లికి ఇచ్చేస్తాను. ఇది క్రాప్ టాప్ టైప్ అనమాట, నాకు నచ్చింది. ఇది క్రాప్ టాప్ టైప్ బాగుంది కదా, హాఫ్ వైట్, ప్యూర్ వైట్ కదా, హాఫ్ వైట్ కదా, బాగుంటుంది. కింద మనం డార్క్ కలర్ వేసి పైన లైట్ కలర్స్ వేస్తే బాగుంటుంది, అలా పైన డార్క్ వేసి కింద లైట్ వేస్తే బాగుంటుంది అందుకే. అండ్ లాస్ట్ మై ఫేవరెట్, నేను ఫస్ట్ షాపింగ్ సారీ తగ్గొచ్చింది అందుకని. అండ్ నేను ఫస్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు లైక్ ఫస్ట్ షాప్లోనే తీసుకున్నాను, నాకు ఇది చాలా నచ్చింది. బికాస్ నేను బ్లాక్లో తీసుకుందాం అనుకున్నా హైనెక్ టాప్. సో నేను ఇది హైనెక్ ఉంది కదా అంటే కుప్పలాగా ఉంటేనే వెతుక్కోవాలన్నారు కదా, సో అలా వెతుకున్నప్పుడు బ్లాక్ కనిపించింది. లైక్ హైనెక్ ఉంది కదా తీసాను, కాకపోతే ఇది ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉందన్నమాట చూడండి. బట్ నాకేమనిపించింది అంటే టక్కులాగా వేస్తే కూడా బాగానే ఉంటుంది, లైక్ వైట్ జీన్స్ వేసినా ఎట్లే బ్యాగ్ జీన్స్ వేసినా నార్మల్ జీన్స్ ఎట్లా వేసినా బాగానే ఉంటుంది కదా, ఇది అన్నట్టు ఇది తీసుకున్నాను. నాకు ఇది కూడా నచ్చింది, ఫ్రాక్ టైప్ ఉంది బాగుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. నేను అన్నీ మొత్తం వింటర్ కదా కాబట్టి మేము మనాలి, దెహ్రాడూన్, ఢిల్లీ అక్కడే వెళ్తున్నాం కదా, సో కాబట్టి అక్కడ నా వెదర్కి సెట్ అయ్యేలాగా మాత్రమే తీసుకుంటే చాలా క్యూట్గా బాగున్నాయి. అండ్ లాస్ట్ వచ్చేసి యాక్సెసరీస్ అనమాట. యాక్సెసరీస్ అంటే బ్రేస్లెట్లు ఏమేమో కావు, జస్ట్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్ లైక్ చైన్ మాత్రమే ఉన్నాయి. సో చూడండి లిప్స్టిక్ కూడా ఉన్నాయి. ఇది జూడియోలో తీసుకున్నాను నేను. యాక్చువల్లీ నేను జూడియోకి వెళ్ళాను ఎందుకంటే బాడీ వార్మర్స్ కానీ ఇంకా పేపర్ సోప్స్, శానిటైజర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో మన పర్సనల్ కేర్ కోసం. సో ఆ ఐటమ్స్ ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళాను, బట్ అక్కడ ఏం లేవు. వింటర్ స్పెషల్ అని డ్రెస్సెస్ అవే ఉన్నాయి, ఇవి ఇలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా జీన్సెస్ అవి ఉన్నాయి. బట్ అవి కూడా నేను ఆల్రెడీ తీసుకున్నానని చెప్పేసి అక్కడ ఏం తీసుకోలేదు. నేను లైక్ నార్మల్ ఎసెన్షియల్స్ కోసం మాత్రమే వెళ్ళాను, బట్ అవి లేవు కాబట్టి ఇది అట్లీస్ట్ స్టూడియోలో ఇది తీసుకున్నాను అనమాట. షీట్ మాస్క్, హైలోనిక్ యాసిడ్, అక్కడ సాలిసిలిక్ యాసిడ్ ఉంది, ఇంకా నైసినమది ఉంది. కాకపోతే వింటర్లో ఏంటంటే హైలోనిక్ యాసిడ్ చాలా బెస్ట్ అనమాట, సో కాబట్టి తీసుకున్నాను. అంటే నేను వేరే షీట్ మాస్క్ యూస్ చేశాను హైలోనిక్ యాసిడ్ది, కాకపోతే జూడియోది ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నేను ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ నాకు ఇది బాగుంది అంటే మరి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇది ట్రిప్కి వెళ్ళే ముందు మాత్రం యూస్ చేస్తాను నేను. ఇదన్నమాట హైలోనిక్ యాసిడ్, 49 రూపీస్ మాత్రమే. ఇది ఏంటంటే హైలోనిక్ యాసిడ్ మనకి మాయిశ్చర్ని ప్రొడ్యూస్ చేస్తాం, లైక్ ఇంటెన్స్ హైడ్రేషన్ ఉంటుంది. దీని మీద ఉంది చూడండి, కావాలంటే 49 రూపీస్ మాత్రమే, 15 మినిట్స్ ఉంచుకోవాలి ఇది. అండ్ ఈ రింగ్స్, నాకైతే రింగ్స్ చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా బ్యాంగిల్ స్టోర్కి ఎక్కడికైనా రింగ్స్ తీసుకుంటాను. 4 ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక నా వెనకాల అమ్మాయి దగ్గర ఉందన్నమాట రింగ్స్, సో అందుకే వెళ్ళి మరి తీసుకున్నాను. ఫస్ట్ చూడలేదు, తర్వాత చూసా. సో బటర్ఫ్లై రింగ్ ఒకటి, ఇదేమో ఇట్లా స్టోన్స్ వచ్చింది బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా స్టోన్స్ రాలేదు బట్ ఇట్లా ఉందన్నమాట, 2 జాయిన్ చేశారు ఇది. అండ్ నెక్స్ట్ ఇట్లా మొత్తం మౌంటైన్స్ టైప్ ఉంటాయి కదా, అట్లా ట్రయాంగిల్ ఇది బాగుంది. ఇదైతే నేను నా సైజ్ వస్తే రావు నాకు తెలియదు, ట్రై కూడా చేయలేదు, బట్ నాకు రింగ్స్ అంటే ఇష్టం కాబట్టి తీసేసుకున్నాను. 99 రూపీస్, 90 రూపీస్ బాగున్నాయా, నాకైతే నచ్చినాయి. ఈ రింగ్స్ అనమాట, ఇవి వెస్టర్న్ వేర్కి కానీ లేకపోతే నార్మల్గా కుర్తీస్ అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేను 2 కుర్తీస్ తీసుకున్నాను కదా, దానికి పెట్టుకుంటా, అవి బాగున్నాయి కదా, నాకు చాలా నచ్చినాయి ఇవి. ఇంకా ఇవి వెస్టర్న్కి చాలా బాగుంటాయి అందుకే తీసుకున్నా. ఇవి 2 నేను ఎక్కడ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను, కేపీహెచ్పీలో తీసుకున్నాను అనమాట, లైక్ హౌసింగ్ బోర్డ్లో. అది ఎంత పెద్దగా తిరుగుతూ ఉంటే షాప్స్ కనిపిస్తాను అంటే, బట్ మనకు ఎక్కువ తినేసి ఫుల్ ఎనర్జీతో పోవాలి స్ట్రీట్ షాపింగ్కి పోతే మాత్రం. అండ్ లాస్ట్ ఈ యాక్చువల్లీ ఫస్ట్ బ్రేస్లెట్ అనుకున్నా, కాకపోతే ఇది చైన్ అనమాట, క్యూట్ ఉంది కదా. ఇది మమ్మీ అంటుంది కనిపిస్తుందా అని వేసుకుంటే కూడా, అంటే కనిపించకపోయినా నాకు నచ్చింది మమ్మ అంటే ఏంటో ఏమో అని అంటుంది మమ్మీ. ఇక్కడ ఫస్ట్ మ్యాగ్నెట్ ఉండే అలా, సో నేను ఇది ఇట్లా ఉల్టా చేసేదేమో, అందుకే దానికి డిజైన్ కనిపిస్తుందేమో, కాకపోతే మ్యాగ్నెట్ తీసేసారు. సో స్టార్ ఉంది, మొత్తం స్టోన్స్ వచ్చినాయి, క్యూట్గా బాగుంది. మినిమల్ యాక్సెసరీస్ కదా, మనం ట్రిప్స్కి వెళ్తే ఇట్లాంటివి పెడితేనే బెస్ట్, గోల్డ్ కాకుండా. అండ్ జూడియోకి వెళ్తే మనం ఎక్కువ ఏది కొంటాం, లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అవి కదా. సో నేను సో ఇదనమాట, ఇది వచ్చేసి 199 రూపీస్, 199 రూపీస్. ఇది షేడ్ వచ్చేసి క్రీమ్ న్యూడ్ N5 అంట.
ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి. నాకైతే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. ఇన్ని లిప్స్టిక్స్ ట్రై చేసా, నేను ఇక్కడ వాష్ చేసుకోను కదా మీకు చూపిద్దామని చెప్పేసి ఇన్ని లిప్స్టిక్స్ ట్రై చేసి ఈ షేప్ తీసుకున్నా. ఇది బాగుంది, ఇది తీసుకుందాం అనుకున్నా, కాకపోతే పర్పుల్ లైక్ పెట్టుకున్నప్పుడు పింక్ ఉన్న కదా పర్పుల్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఈ షేప్ తీసుకున్నా. బాగుంది ఇది. సో నేను జూడియోలో కొన్న ఐటమ్స్ వచ్చేసి 4 ఐటమ్స్ మాత్రం జూడియోలో కొన్నా, ఇవి 2 స్ట్రీట్ షాపింగ్లో కొన్నా. సో ఇంకా నేను అక్కడ ఏమేమి తిన్నా చెప్పాలా, పూరి మిక్చర్ ఉంటుంది కదా పాలాలతో వచ్చేసారు అది, ఇంకా పానీపూరి, మసాలా పూరి, మాల్పూరి తిన్నా. కోవా మాల్పూరి ఉంటుంది కదా, నాకు కోవా మాల్పూరి అయితే చాలా నచ్చింది, ఎంత బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసా, టేస్ట్ మాత్రం అద్దూరిసి నాకు చాలా అంటే చాలా నచ్చింది. రోజు మిల్క్ ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ జనాలు చాలా మంది ఉండే, నేను రోజు మిల్క్ అడిగితే 10 minutes అక్కడే నిలిచాల్సి వస్తుంది. అప్పటికి 6:30 అయిపోతుంది, మళ్ళీ మాకు బస్సెస్ దొరకమని చెప్పి వచ్చాను. ఇంకా తెలుసా మేము టీవీ కొనుక్కున్నాం, చిప్స్ అంటే తిరుగుతాం కదా, తిరుగుకునే తిన్నామని ఆడినాన్ని దొరుకుతాయి ఆయన నుంచి మోసుకొని పోయినాం అనమాట మేము. అండ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాం, నేనైతే తిందాం తిరుగుకుంటాని. అండ్ ఇది పీచ్ మిఠాయి అంటారు కదా, అది నాకు చాలా ఇష్టం తెలుసు. ఆ పీచ్ మిఠాయి అయితే ఎంత బాగుంటుంది. ఇది నాకు మా చెల్లికి 2 తీసుకున్నాను. నేను మా చెల్లికి తెచ్చిన ఏంటంటే ఇది మాత్రమే మా చెల్లికి తెచ్చి, ఇంకా వైట్ టాప్ నేను వేసుకున్నాక మా చెల్లికి ఇచ్చేస్తాను అంతే. ఇదనమాట. సో ఇదనమాట నా షాపింగ్ గోల, ఇంకా నా తిండి గోల. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.